వెల్కమ్ టు ఐపీటీవీ. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఐటీడీఏ హాల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు హామీ మేరకు 46.85 లక్షల మంది రైతులకు 3,174.43 కోట్లు జమ కానున్నాయని వెల్లడించారు. ఈ పథకం పీఎం కిసాన్తో కలిపి అమలవుతోంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బోరగం శ్రీనివాసులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎలా ఎటువంటి వ్యవసాయం చేయాలి, ఎటువంటి మెన్యూస్ వాడుతూ వస్తుంది అనేది ప్రాక్టికల్గా మీ రైతు నుంచి మాట్లాడుకోవడం. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ బాలరాజు, మన ఇట్లా ఈ కార్యక్రమానికి ఎక్స్ చైర్మన్ రావు గారికి, అలాగే బుజ్బాబు వేడి గారికి, అలాగే నాడిపేట నరేష్ గారికి, అలాగే నాడిశీని గారికి, అలాగే ఏఓ రామబాబు గారికి, మిగతా ఏఓలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఓ గారికి, అలాగే పత్రికా సోదరులందరికీ మరియు రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజున కిసాన్ అన్నదాత సుఖీభవ కిసాన్ పథకం రెండు కూడా ప్రారంభం జరుగుతుంది. అదే దర్శి కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాలో ఉంది. అక్కడికి వెళ్ళి మన కార్యక్రమానికి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 6.4 మనకి ఇంటింటికి తిరిగి మేమంతా కూడా ప్రతి కిసాన్ పిఎం కిసాన్ రావడం జరిగింది. అయితే రకంగా ఈరోజున ఈ కార్యక్రమంలో రైతులు ఏ రకంగా పంట వేస్తే, ఏ పంట వేస్తే మంచి లాభాలు వస్తాయి అంటే అందరూ ఒకే పంట వేస్తారు. అతను టమాటా వేస్తే అతను టమాటా వేస్తారు. మొత్తం రేట్ అంతా పెట్టిపోతుంది, ఇబ్బందులు పడతారు. అలాగే కొంతమంది రైతులు అందరూ బయలుదేస్తే అందరూ బయలుదేస్తారు. అలా కాకుండా ఏ పంట ఎప్పుడు ఏ కాలానికి ఆ కాలానికి అనుగుణంగా ఒక వ్యక్తి నేను ఈ పంట వేస్తాను, నేను ఈ పంట వేస్తాను అందరూ కామన్గా ఉంటే చేస్తే డౌన్ అయిపోతుంది. పెట్టుబడి తప్పట్లేదు, రైతులు పంటలు పండించలేని పరిస్థితి వచ్చి తక్కువ ఆదాయం వచ్చి వాళ్ళు నెక్స్ట్ నేను చేయలేము బాబు చెప్పి లాభం వస్తుంది. ఈ పంట ఎలా చేయాలి అనేది చేస్తే మనం బాగుపడతాం, ఎక్కువ దిగుబడి తీస్తాం. ఎక్కువ దిగుబడి వస్తే పంట ఎక్కువ పండినా సరే ఎక్కువ లాభం వస్తుంది. అలాగే ఆర్గానిక్ అనేది ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఆర్గానిక్ వస్తువుతో పడుతున్నారు, ఆర్గానిక్ కూరగాయలు పడుతున్నారు. పండిస్తే మీరు పండిస్తున్నారు, మీరు పండిస్తున్నారు, మాకు చెప్పండి ఎక్కువ సరిపడతారు. కాబట్టి ఆ ఆర్గానిక్ వ్యవసాయంలో మరీ ముఖ్యంగా మీరందరూ నేర్చుకోవాలి. యువరైతులు మీరే నేర్చుకోవాలి. మీరే నేర్చుకొని ఆ పంటలు పండించి లాభాలు దిశగా మీరందరూ పండించాలని మనసాగుతుంది.